సార్ మనం కరీంనగర్కు సంబంధించి అక్కడ ఏ విధంగా పోలింగ్ జరిగింది, ఎంత శాతం నమోదైనది తెలుసుకున్నాం. ఇక కరీంనగర్ కార్పొరేషన్కు సంబంధించి కూడా స్వతంత్ర ఛానల్ నిర్వహించిన సర్వేలో గెలుపు ఎవరికి మెజారిటీ వస్తోంది, 2-3 స్థానాల్లో ఏ పార్టీలు ఉంటాయనే దానిపై మా ప్రతినిధి సంతోష్ మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే సుమారు 24% అయితే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే నమోదైనట్టు మనకు తెలుస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 2 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కరీంనగర్ రామగుండం కార్పొరేషన్లో కొనసాగుతున్నటువంటి ఎన్నికలపై అయితే సర్వేలు ఒక కీలక అంచనాలను అయితే వెలువడుతున్నాయి. అయితే జరుగుతున్నటువంటి సర్వేల ప్రకారం రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతున్నట్టుగా కూడా స్పష్టమవుతుంది. ముందుగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే మొత్తం 66 డివిజన్లకు జరగనున్నటువంటి ఎన్నికల్లో 25 నుంచి 27 డివిజన్లలో కరీంనగర్ కాంగ్రెస్ 15 నుంచి 18, టీఆర్ఎస్ 15 నుంచి 16, ఎంఐఎం 5 నుంచి 7 డివిజన్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇతర పార్టీలో ఇండిపెండెంట్గా చూసుకుంటే మాత్రం 2 డివిజన్లలోనే దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే 2020 ఎన్నికల్లో పోలిస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 33 స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి మాత్రం కంటు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అయినా సరే కూడా బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని సర్వేలో పేర్కొంటున్న పరిస్థితి ఉంది. బీజేపీకి కలిసొచ్చే అవకాశం టీఆర్ఎస్కు మాత్రం కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలు, గత పాలక మండలి